ఓకే అండి, మన మాయాబజార్ మూవీ మేకర్స్లో మనం అథమెటిక్ క్లాస్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 4 క్లాస్ డీల్ చేసామండి. ఈరోజు 5th క్లాస్ డీల్ చేస్తాను. ఆల్రెడీ మనం నెంబర్స్ స్టార్ట్ చేసాం. నెంబర్స్లో లాస్ట్ క్లాస్ కొన్ని ఫార్ములాస్ చెప్పాం. ఆ ఫార్ములాస్ మీద కొన్ని సమ్స్ కూడా చూసాం. ఈరోజు ఇంకో ఫార్ములా చెప్తూ కొన్ని సమ్స్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద 1 or 2 బిట్స్ ఏ ఎగ్జామ్లో ఉన్నాయండి, ప్రతి ఎగ్జామ్లో వస్తాయండి. మెయిన్ మనకి ఇప్పుడు రీసెంట్గా ఆర్ఆర్బి గ్రూప్ డి, గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో వాటిలో కూడా తప్పనిసరిగా ఈ టాపిక్ నుంచి బిట్లు వచ్చే అవకాశం ఉంది. చాలా సింపుల్ టాపిక్, జస్ట్ ఒక ఆర్డర్ గుర్తుంచుకుంటే చాలండి. అదేంటంటే మన సింప్లిఫికేషన్ లో వి బాడ్ మాస్ అండి. ఇది ఒక్కొక్క లెటర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చేసిన తర్వాత మనం ఏ సమ్మకైనా ఏ సింప్లిఫికేషన్ అయినా స్ట్రిక్ట్లీగా ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలండి. ఫాలో అయితే మనం ఆ సమ్మం ఈజీ మనం చేయొచ్చు. తర్వాత కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనండి. వి అంటే ఏంటి, అలాగే బి అంటే ఏంటి రాస్తాను వివరంగా. బి, అదేవిధంగా బి, అదేవిధంగా సి, ఓ, అదేవిధంగా డి, అదేవిధంగా ఎం, ఓ, డి అండి. డి, ఎం, ఏ, ఎస్. వి అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఇవి మనం చూద్దామండి. వి అంటే విర్నాకులం ఆర్ బార్ అండి. బార్ అంటే ఇలాగా పైన గేట్ల లైన్. ఓకే. బి అంటే బ్రాకెట్ అండి. ఏంటండి? బ్రాకెట్. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్ అండి. ఓ అంటే ఆఫ్. డి అంటే డివిజన్ అండి. డి అంటే డివిజన్. ఎం అంటే మల్టిప్లికేషన్ అండి. మల్టిప్లికేషన్ అండి. ఏ అంటే ఎడిషన్ అండి. నెక్స్ట్ సి అంటే సబ్ట్రాక్షన్ అండి. సబ్ట్రాక్షన్. అది ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అండి. ఇవి ఒక ఆర్డర్లో ఇలా విర్నాకులం ముందు బారు ఉన్నదాన్ని ముందు క్యాల్కులేట్ చేయాలి. అది రిమూవ్ చేయాలన్నమాట. అది ముందు చేయాలి ఆ ప్రక్రియని. అతను బి అంటే బ్రాకెట్ అండి. ఆ తర్వాత ఓ అంటే ఆఫ్ అండి. డి అంటే డివిజన్ అండి. ఎం అంటే మల్టిప్లికేషన్ అండి. ఏ అంటే ఎడిషన్ అండి. ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అండి. ఓకేనండి. ఇవి ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలండి. మనం సింప్లిఫికేషన్ లో ఈ ఆర్డర్ ఫాలో అయితే మనకి ఇంకా ఈజీగా చేయగలుగుతాం. తర్వాత మిస్టేక్ ఉండదండి. ఆన్సర్స్ అది ఏ విధంగా చేసినా 4 ఆన్సర్లు ఇస్తారు కాబట్టి 4 ఆన్సర్లు కనిపిస్తుంటాయి. మనం మిస్టేక్ చేసిన ఆన్సర్ కూడా ఇస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్త చేయాలండి. ఓకే అండి. ఈ వి బార్ మాస్ గుర్తించుకుంటే దీని మీద సమ్స్ ఇస్తానండి. ప్రతి ఎగ్జామ్ లో ఇస్తానండి సమ్స్, అందులో నో డౌట్. కాబట్టి రీసెంట్ గా ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బి గ్రూప్ డి స్టూడెంట్స్ లో ఉన్నాయండి. అదేవిధంగా గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ నుంచి 2 బిట్స్ రావడానికి అవకాశం ఉందండి. ఓకేనండి. ఓకే. దీని బిట్స్ చూద్దామండి. ఇప్పుడు వి బార్ మ్యాథ్స్ మీద బిట్స్ చూద్దాం. వి బార్ మ్యాథ్స్ బిట్స్ చూద్దామండి.
ఎగ్జాంపుల్స్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సింప్లిఫై 2 minus 3 minus lower bracket 6 minus 5 minus 4 minus 3. ఇది ఫ్లవర్ బ్రాకెట్ అండి. Six minus 5 minus 4 minus 3. ఇవన్నీ బ్రాకెట్స్ ఇలా ఇస్తారండి సమ్స్. ఓకే చూడండి, 2 minus 3 minus flower bracket 6 minus bracket 5 minus 4 minus 3 ఈ విధంగా ఇస్తారండి. ఇస్తే ఈ విధంగా ఇచ్చిన దాన్ని ఏ విధంగా మనం సింప్లిఫికేషన్ చేస్తాం. చూడండి, ముందు ఇచ్చిన సమ్మం రాయండి. సొల్యూషన్ 2 minus 3 minus 6 minus 5 minus 4 minus 3 ఇలా ఇచ్చిన సమ్ రాసుకోండి. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్పాలి, బారు ఎర్నాకుళం రిమూవ్ చేయాలి. ఆర్డర్ ఏంటండి, వి బార్ మాస్. వి బార్ మాస్ లో బార్ బ్రాకెట్ బార్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేద్దాం. రిమూవ్ బార్, రిమూవింగ్ బార్, రిమూవింగ్ బార్ చేస్తే చూడండి, 2 minus 3 minus 6 6 minus 5 minus ఇది బ్రాకెట్ ఉంది -4 మైనస్ ఇంటూ మైనస్ +3 అవుతుంది. ఓకేనా, అంటే బార్ బ్రాకెట్ రిమూవ్ చేశానండి. ఓకేనండి. ఓకే ఓకేనండి. ఓకే, జాగ్రత్త చేయాలి. 2 minus 3 minus 6 minus 5 minus 5 plus 3 8 8 plus 4 2 అండి. అయితే 8 minus 4 అని రాసుకోండి. 8 minus 4 అండి. 8 minus 4 8 minus 4 ఇక్కడ ఏం చేద్దామంటే రిమూవింగ్ ఈ బ్రాకెట్ రిమూవ్ చేద్దామండి. రిమూవ్ ఓపెన్ బ్రాకెట్ అండి. ఓపెన్ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. అది ఓపెన్ బ్రాకెట్ రిమూవ్ చేస్తే 2 minus 3 minus 6 minus 8 minus 8 plus 4 అవుతుంది. మైనస్ మైనస్ ఈ బ్రాకెట్ రిమూవ్ చేసామండి.
అదేనండి. రిమూవ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది చూడండి. బ్రాకెట్ రిమూవ్ చేసాను. ఇప్పుడు 2 మైనస్ 3 మైనస్ 6 4 10 10 లో చేయకపోతే 2 అండి. 3 మైనస్ 2 ఎందుకంటే రిమూవింగ్ ఫ్లవర్ బ్రాకెట్ అండి. రిమూవింగ్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ అండి. అదండి 2 మైనస్ 3 ప్లస్ 2 అండి. రిమూవింగ్ ఈ బ్రాకెట్ అండి. రిమూవ్ చేస్తే ఎంత అవుతుంది? 4 మైనస్ 3 = 1 అండి. ఓకే, ఇది సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్ ఎలాంటి వేస్తారండి, మనం జాగ్రత్తగా ఆలోచించి చేయాలండి. వి పవర్ మ్యాథ్స్ మీద ఇలా ఇస్తారు. ఇంకా కొద్దిగా చిన్న చిన్న కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఆ రూల్ మనం తెలియాలండి. అదేనండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకో బిట్ చేస్తాను చూడండి. ఓకే, క్లియర్ కదండి? ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకో బిట్ చేస్తానండి. సింప్లిఫై simplify 4.8 into 1.8 divided by 3.6 plus 5.4 of 1/9 minus 1/5. ఇదండి మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఇది సింప్లిఫై చేయాలి. ఏంటంటే 4.8 into 1.8 divided by 3.6 plus 5.4 of 1/9 minus 1/5. దీన్ని మనం సింప్లిఫై చేయాలండి. చేద్దామండి. సొల్యూషన్ అండి. మనం వి బార్ మాస్టర్ తీసుకోండి. బార్ బ్రాకెట్ లేదంలో అదండి. వి బార్ మాస్టర్ తీసుకుంటే బార్ బ్రాకెట్ లేదు. బ్రాకెట్ లో కూడా మధ్యలో ఎక్కడ లేవండి. రిమూవ్ చేద్దాం బ్రాకెట్ లో కూడా. సో మనకి ఆఫ్ అండి. నెక్స్ట్ వి బార్ విబిఓ ఆఫ్ అండి. ఆఫ్ ఉందండి. ముందు ఆఫ్ ని రిమూవ్ చేద్దాం. ముందు ఏం చేద్దాం? రిమూవింగ్ ఆఫ్ ఎక్కడుందో చూడండి. 4.8 into 1.8 divided by 3.6 5.4 1/9 ఆఫ్ అండి. అంటే దీన్ని ఎలా ఇచ్చండి? 5.4 9 చేత ఆఫ్ అంటే మనం ఏంటంటే మ్యాక్సిమం దేంతో మనం డివైడ్ చేస్తామండి. 9/9 వేస్తామండి. 9 వేస్తే కట్ చేస్తే -1/5. 9 చేత కట్ చేస్తే ఎంత వస్తుంది? 0.6 అండి. ఎందుకంటే 9 6 ఎంత అండి? 54. ఓకేనండి. ఓకే, మనం అంటే ఇక్కడ రిమూవింగ్ ఆఫ్ అని రాసుకోండి. రిమూవింగ్ ఆఫ్ అండి. రిమూవింగ్ ఆఫ్ అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే వి బార్ మాస్ రాసుకోండి. ఇంక మీరు ఒక కన్ఫ్యూజ్ అయినట్టు వి బార్ మాస్ ఇలా రాసుకొని ఉంచుకోండి. ప్రతి సమ్కి రాసి ఉంచుకుంటే వి బార్ మాస్ రాసుకుంటే ఆఫ్ తర్వాత డివిజన్ అండి. ఆఫ్ తర్వాత డివిజన్ అంటే ఇక్కడ పడుతుంది. డివైడెడ్ బై 1.
సో 4.8 into 1.8 divided by 3.6 అండి ప్లస్ 0.6 minus 1/5 minus 1/5. ఓకే చూడండి ఈ డివైడెడ్ బై 3.6 1.8 ఇక్కడ మనం రిమూవింగ్ డివైడెడ్ బై చేద్దామండి. అదే రిమూవింగ్ డివైడెడ్ బై అండి ఏంటండి రిమూవింగ్ డివైడెడ్ బై చేయండి. 1.1 జా 1.2 జా అండి అంటే 1/2 అవుతుంది మనం కట్ చేస్తే అంతే కదండి. సో ఇక్కడ 4.8 into 1/2 ప్లస్ 0.6 minus 1/5 ఎంత వస్తుంది? 4.8 into 1/2 plus 0.6 minus 1/5. ఇక్కడ మనం చూడండి సింపుల్ గా నెక్స్ట్ మన అనేది రిమూవింగ్ మల్టిప్లికేషన్ అండి. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ అండి. రిమూవింగ్ ఇంటూ అండి రిమూవింగ్ ఇంటూ అని రాసుకోండి లేకపోతే రిమూవింగ్ మల్టిప్లికేషన్ రిమూవింగ్ ఇంటూ అండి చేస్తే 2.4 అండి 2.4 ప్లస్ 0.6 1/5 అంటే ఎంత అండి 0.2 అండి 2.6 2.4 ఎందుకంటే 4.8 4.8 ని 2 చేత కలిసి 2.4 అండి ప్లస్ 0.6 మైనస్ 0.2 అండి మొత్తం 2.4 0.6 యాడ్ చేయండి. యాడ్ చేసి 3 లోంచి 0.2 సబ్ట్రాక్షన్ చేయండి 2.8 అండి. ఆన్సర్ ఎంత అండి 2.8. ఓకే క్లియర్ అండి. ఈ సమ్ మరొకసారి చూడండి. సింప్లిఫికేషన్స్ అంటే ఇలాగే ఉంటాయండి. టైం టేకన్ మనం కొద్దిగా ఓవర్ రూప్ లో తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ రూల్ మధ్యలో బాగా ప్రతి ఒక్కరికి ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఈ రూల్ బాగా గుర్తించుకోండి. వి బార్ మాస్ గుర్తించుకుంటే మన తప్పు లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ లో తప్పు చేయమండి. అదే అండి ఇలా 4.8 into 1.8 డివైడెడ్ బై 3.6 ప్లస్ 5.4 ఆఫ్ 1/9 మైనస్ 1/5 రిమూవింగ్ ఏంటండి రిమూవింగ్ ఫస్ట్ ఆఫ్ అండి ఆ తర్వాత రిమూవింగ్ డివైడెడ్ బై అండి ఆ తర్వాత రిమూవింగ్ ఇంటూ అండి. ఈ విధంగా చేస్తే 2.8 అండి. ఓకే క్లియర్ అండి. ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి. ఓకే రెండు సమ్స్ క్లియర్ కదండి. సింప్లిఫికేషన్ లో ఇలాగే ఇస్తారండి. ఇలా మనం వి బార్ మాస్ రూల్ ఫాలో నేర్చుకొని కరెక్ట్ ఫాలో అయితే మనకి రెండు సమ్స్ ఖచ్చితంగా ఇస్తారు ప్రతి ఎగ్జామ్ లో. అదే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ లో ఈ ఆర్డర్ కూడా మనకు ఉపయోగపడుతుంది. దీని మీద ఎక్కడ చాలా సింప్లిఫికేషన్ ఉంటాయి కదా ప్రతి ప్రాబ్లం ఆ సింప్లిఫికేషన్ యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాగా నేర్చుకోండి. వి బార్ మాస్ వి అంటే విన్నాకులం, బి అంటే బ్రాకెట్, ఓ అంటే హాఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే అండి. ఓకే క్లియర్. ఓకే నెక్స్ట్ చూద్దామండి. ఇంకా మరొక రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను సింప్లిఫికేషన్స్. సింప్లిఫై x plus 1/1 plus 1/3 plus 1/4 is equal to 2. Then x is equal to ఇలాంటి సమకి మనం గదిలి అయిపోకూడదండి. ఇది చూసిన మనకేదో పెద్ద సమ్ ఇచ్చాడు
టైం టేకను మనం చేయడం కష్టం అనుకోకూడదు. ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటే ఈజీయేనండి, అదేనండి. ఎందుకంటే ఎక్స్ ప్లస్ ఇచ్చిన సమ్ జాగ్రత్త రాసుకోండి. ఎక్స్ ప్లస్ 1/1 ప్లస్ 1/4 3 12 అండి. 12 ప్లస్ 1 13 13/4 అండి ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఈ విధంగా చేస్తే ఎక్స్ ప్లస్ 1/4/13 అవుతుంది. 13/4 ప్లస్ 4/13 1 ప్లస్ 4/13 అండి. 4/13 ఎందుకంటే 1/13/4 అంటే రెసిప్రోకల్ ఎంత అవుతుందంటే 4/13 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 1/13 ప్లస్ 4 17/13 అండి. 17/13 ఈజ్ ఈక్వల్ టు దీని రెసిప్రోకల్ ఏంటి? ఎక్స్ ప్లస్ 13/17 అండి. x is equal to 2 minus 13/17. So x is equal to 17 2 ఎంత అండి? 34 minus 13/17 అండి is equal to 21/17 అండి. దీన్ని ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చుకుంటే 1 and 4/17. ఈ విధంగా సింపుల్ అండి, అదండి. ఓకేనా? క్లియర్? 1 and 4/17 ఇలా చూసినట్టు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ విధంగా చేసుకుంటే మనకి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 1 and 4/17 మిక్స్డ్ ఫ్రాక్షన్ లో చేంజ్ చేసుకుంటే, లేదంటే మామూలు ఫ్రాక్షన్ అయితే 21/7 ఆన్సర్ ఏది కనబడుతుంది మనం పెట్టుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఓకేనండి? ఓకే, నెక్స్ట్ మీకు చూద్దాం. నెక్స్ట్ మనం చూసుకుంటే సింప్లిఫై 1/1 plus 2/3 by 1 plus 2/3 plus 8/9 అండి. 8/9 by 1 minus 2/3 అండి. 1 minus 2/3 ఇట్లా ఎలా చేద్దాం? 1 minus 2/3 కదండి. ముందు ఈ డినామినేటర్ లో చేసుకోండి. 1/1 plus 2/3 by 1 plus 2/3 plus 8/9 by 3 minus 2 అంటే 1/3 అవుతుంది. 1/3. ఓకే, మనం చూసుకున్నట్టయితే 1/1 plus 2/3 by 1 plus 2/3 plus 8/9 into 3/1 అవుతుంది. 3 3s అంటే ఏమవుతుంది? 1/1 plus 2/3 by 1 plus 2/3 by ఇక్కడ by 1/3 అంటే 3/1 వేసాం కదా, 3 క్యాన్సిల్ చేసాం కదా, ఇంకా ఎంత ఉంది? 8/3 అండి. 8/3 is equal to 1/1 plus 2/3 by 3 LCM అవుతుంది. 3 plus 2 5 plus 8 3 plus 2 5 plus 8 13/3 అవుతుంది. 13/3 అండి. సో అదే విధంగా చేస్తే మనకి 1/1 plus 2/3 ఇంటూ 13/3 రెసిప్రోకల్ అవుతుంది. 3/13 అండి. 3 క్యాన్సిల్ అయిపోతే 1/1 plus 2/13 అండి. అంతే కదా, 2/13. సో 1/13 plus 2 15 15/13
13 అండి. 15/13 అంటే 13/15 అండి. 13/15 13/15 అండి. 13/15 ఈ విధంగా మనం సాల్వ్ చేస్తామండి. సింప్లిఫై ఈ విధంగా సింప్లిఫికేషన్స్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ సమ్ అయినా అక్కడ చేస్తారు, అందులో నో డౌట్. ఓకే, క్లియర్ అండి. ఓకే, సింప్లిఫికేషన్ లో ఏం గుర్తించుకోవాలండి? ఓ రూల్ ఉంది. ఏంటండి? వి బార్ మాస్. వి అంటే వెర్నాకులం, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఫాలో అవ్వాలండి సింప్లిఫికేషన్ లో. ఓకే, ఓకేనండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ చేస్తాం. ఇంకా చిన్న చిన్న ఫార్ములా, చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తూ మనం ఈజీగా మనం సింప్లిఫికేషన్ చేయొచ్చండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, 1 - 1/3 1 - 1/3 into 1 - 1/3 1 - 1/4 1 - 1/3 1 - 1/4 అదేవిధంగా 1 - 1/5 అదేవిధంగా ప్లస్ 1 ఆఫ్ 1 - 1/99 అదేవిధంగా 1 - 100 ఈ విధంగా ఇచ్చాడండి. అదేనండి, ఇది ఏ విధంగా చేస్తాము? చాలా సింపుల్ అండి. మనకి ఇలాంటి సమ్స్ అడిగారండి, చాలా సార్లు అడుగుతాను కూడా. అదేనండి, 1 - 1/3 1 - 1/4 1 - 1/5 ఇలా సోన్ ఆఫ్ 1 - 1/99 ఇంటూ 1 - 1/100. ఇది మనం చూసినంటే చాలా లెంగ్తీ సమ్ అనుకుంటాం, పెద్దది అనుకుంటాం, కానీ సింపుల్ గా చేయొచ్చండి. ఏం లేదు సార్, సింపుల్ అండి. చిన్న ట్రిక్స్ మనం ఉపయోగించుకోవాలి. 1 - 1/3 అంటే 2/3 ఇంటూ 1 - 1/4 అంటే 3/4 ఇంటూ 1 - 1/5 అంటే 4/5 అండి. ఇలా సోన్ ఆఫ్ ఇంటూ 99 - 1 - 1/99 అంటే 98/99 అదే ఇంటూ 1 - 1/100 అంటే అంతే 99/100 అండి. ఈ విధంగా మనం చూస్తే ప్రతి నెక్స్ట్ ఫ్రాక్షన్ కి ముందు ఫ్రాక్షన్ కి డినోమినేటర్ కి న్యూమరేటర్ కి క్యాన్సిల్ అయిపోయి చూసుకోండి. ఈ విధంగా ప్రతిదీ అండి ఇవన్నీ ఇలా క్యాన్సిల్ అయిపోయి మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగలదు. యువతల ఫస్ట్ లో 2 లాస్ట్ లో 100. ఫస్ట్ న్యూమరేటర్స్ లో 2 మిగులుతుందండి ఫస్ట్ ఫ్రాక్షన్ లో, లాస్ట్ ఫ్రాక్షన్ లో డినోమినేటర్ లో 100 మిగులుతుంది. అందుకనే మనం దీని ఆన్సర్ ఏం చేయొచ్చంటే 2/100 అండి. 2/100 1/50 అండి, అంతేనండి. ఓకేనండి, ఇలాగా ఇది ఇలా చేయాలండి. షార్ట్ కట్స్ చాలా బిక్స్ ఇస్తారండి, షార్ట్ కట్స్ జాగ్రత్త వినండి. అదేనండి. ఓకే, ఇంకోటి ఇదే మోడల్ లో ఇంకో సమ్ చూద్దాం అండి. ఓకే, క్లియర్ అండి. ఈ విధంగా 1/50 అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓకే, క్లియర్ కదండి. నెక్స్ట్ సమ్ మనం చూసినట్లయితే 1 - ఇంక ఇలాంటి సమ్స్ ఏమి ఇచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారండి. 1 - 1/2 into 1 - 1/2 into 1 - 1/3 into 1 - 1/4 ఇలా సోన్ ఆఫ్ సోన్ ఆఫ్ 1 - 1/n లేదా 1/1 1 - 1/n-1 ఇంటూ నాకు మళ్ళీ రాస్తాను ఇక్కడ ప్లేస్ ఎగ్జిట్ చేస్తాం. 1 - 1/2 1 - 1/2 అండి
1 minus 1 by 3, 1 minus 1 by 3 into 1 minus 1 by 4 is shown of 1 minus 1 by n minus 1 into 1 minus 1 by n is equal to. ఓకే అండి, ఇలాంటి సమ్స్ ఎలా ఫాలో అవుతామో చూడండి. 1 minus 1 by 2 అంటే 2 minus 1 by 2 అండి, ఇంటూ 3 minus 1 అంటే 2 by 3 ఇంటూ 4 minus 1 3 by 4 అండి. ఇలా సోన్ ఆఫ్ n minus 1 అంటే n minus 2, ఇలా సోన్ ఆఫ్ n minus 2 by n minus 1 ఇంటూ n minus 1 by n అండి. చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినోమినేటర్, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినోమినేటర్ లాగా సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినోమినేటర్ ఫస్ట్ ఈ విధంగా అన్ని క్యాన్సిల్ అయిపోతాయండి. క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ కి మిగిలేది ఏం మిగులుతుందండి, అదేనండి ఇది ఇక్కడ వస్తుందండి. ఇలా ఇవన్నీ కట్ అయిపోతాయండి, సోన్ ఆఫ్ కదా కట్ అయిపోయి ఫస్ట్ ఫ్రాక్షన్ లో 1, సెకండ్ లాస్ట్ ఫ్రాక్షన్ లో n మిగిలిందండి. 1 by n అండి, 1 by n. ఓకే, క్లియర్ అండి. ఈ విధంగా సింపుల్ గా చూసారా, సింపుల్ గా లాజిక్ గా మనం చేయొచ్చండి. ఇలాంటివి చాలా చెప్పుకున్నాం మనం, అందుకే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా జాగ్రత్త చూడండి. మీకు రీసెంట్ గా ఆర్ఆర్బి, గ్రూప్ డి, అలాగే గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి చాలా ఉపయోగపడతాయండి. జాగ్రత్తగా చూడండి, అదేనండి. సో రోజు మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మ్యాథ్స్ చేయగలుగుతారు. ఈ గ్రూప్ డి అవనండి, ఏ ఎగ్జామ్ అనండి బాగా చేయగలుగుతారు. ఓకేనండి, నా వీడియోస్ అన్ని అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.